నిశ్శబ్దంగా నడిచే ఒక రాత్రి వేళ మీకు ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుందో తెలుసు కదా. అసలు ప్రాణమే ఉండదు కదా. కానీ ఆశ్చర్యంగా ఉన్నా అలాంటి ఊపిరి లేని రాత్రులే మనం చూస్తున్న సమస్త జీవరాశుల పుట్టుకకు కారణమయ్యాని చెబితే నమ్ముతారా? నన్ను, మిమ్మల్ని, మనందరి ఉనికికి కారణమైన తొలి అడుగు అదే. ఏంటి అర్థం కాలేదా? ఆక్సిజన్ లేకపోవడం ఇన్ని లక్షల జీవాల పుట్టుకకు ఎలా కారణమో నేను మీకు వివరిస్తా. ఇది అర్థం కావాలి అంటే ఓసారి లాంగ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. 50 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన కాంబ్రియన్ యుగంలోకి తొంగి చూడాలి. భూమిపై ఇంకా అడవులు, జంతువులు లేని కాలం అది. ఇప్పుడు మీరు చూస్తున్న అనేక జీవరాశులు అప్పటికే అస్తిత్వంలో లేవు. మనం మాట్లాడుతున్న భాష, మనం వినిపిస్తున్న ఈ శబ్దాలు, మనం ఊపిరి తీసుకునే ఈ శ్వాస గతంలో లేవు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవితం అనే పదానికి అర్థమే లేదు. ఎడారులా ఉండే భూమి, నిశ్శబ్దంగా ఉండే గగనం. కానీ సముద్ర లోతుల్లో మాత్రం ఒక ఉద్యమం సాగింది. సముద్రపు నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ఈ మార్పుకు ఆరంభం పలికాయి. పగటి వేళ సూర్యుడి కాంతి సముద్రంపై పడేది. అప్పుడు ఆల్గీలు అనే మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేసేవి. ఆ గాలితో సముద్రం నిండిపోయేది. ఇతర సూక్ష్మజీవాలకు ఊపిరి లభించేది. అలా ఉదయమంతా బాగానే సాగేది. కానీ రాత్రి వచ్చిందంటే సీన్ వేరే. రాత్రి వేళ ఆక్సిజన్ ఉండేది కాదు. దీంతో సముద్రంలో ఉన్న ఆక్సిజన్ బాగా తగ్గిపోయేది. ఒక్కసారిగా ఊపిరి లేని సముద్రంగా మారిపోయేది. కానీ అలాంటి ప్రపంచంలో కూడా జీవాలు బతికేవంటే నమ్మగలరా? జీవాలు ప్రతిరోజు ఈ గడ్డు పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ ఆటుపోట్లను తట్టుకోవడం చాలా కష్టం. కానీ కొన్ని జీవాలు ఈ పరిస్థితులకు తగినట్టు మారడం మొదలుపెట్టాయి. ఆక్సిజన్ ఎంత ఉందో, ఎంత తక్కువైందో తెలుసుకునే శక్తిని అభివృద్ధి చేసుకున్నాయి. ఇది చిన్న మార్పు కావచ్చు, కానీ అదే మార్పు తర్వాతి పెద్ద పరిణామానికి దారితీస్తుంది. ఈ మార్పులు నెమ్మదిగా జీవరాశుల ఆకారాలను, లక్షణాలను మార్చడం ప్రారంభించాయి. కొన్ని సూక్ష్మ జీవుల్లో శరీర నిర్మాణం మారింది. మరికొన్నిట్లో ఆహారం తినే విధానం మారింది. ఇంకొన్నింటిలో శ్వాసకు ఉపయోగపడే వ్యవస్థ మెరుగైంది. ఈ మార్పుల కారణంగా కొన్ని జీవాలు చేపలుగా పరిణామం చెందాయి. నీటిలో స్వేచ్ఛగా ఈదుతూ నేలపై నడవలేని జీవాలు ఇవి. శ్వాస తీసుకోవడానికి తొలిసారిగా చిన్న గిల్స్ లాంటి వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాయి. ఈ గిల్స్ ద్వారా నీటిలో ఆక్సిజన్ చేపలకు అందేది. ఈ చేపలే కొంతకాలానికి యాంఫిబియన్లుగా మారాయి. అంటే నీటిలోనూ భూమిపైన కూడా జీవించగల శక్తిని పొందిన జీవులని అర్థం. ఇవి తొలిసారి భూమిపైకి రావడం ప్రారంభించాయి. వీటికి చిన్న కాళ్ళు వచ్చాయి. ఊపిరి తీయడానికి శ్వాసనాళాలు ఏర్పడ్డాయి. తడిగా ఉండే ప్రదేశాల్లో ఇవి బతికేవి. ఆ యాంఫిబియన్ల నుంచే రెప్టైల్స్ పుట్టాయి. ఇవే పాములు, కప్పలు, మొసళ్ళు లాంటి జీవాలు. ఇవి పూర్తిగా భూమినే జీవించగలిగే జీవులు. ఇవి గుడ్లు పెడతాయి. మట్టి మీద, పొడి వాతావరణంలోనూ బతికే శక్తిని సంపాదించాయి. ఈ దశలో జీవం భూమిపై పూర్తిగా ఆధిపత్యం చూపించడం ప్రారంభించింది. తర్వాతి దశలో కొన్ని జీవాలు తల్లులుగా మారి పిల్లలకు పాలివ్వగలిగే శక్తిని పొందాయి. పిల్లల్ని కడుపులో పెంచి జన్మనిచ్చే అద్భుతమైన వ్యవస్థ మొదలైంది. ఇది జీవాల మధ్య సంబంధాన్ని బలంగా మార్చింది. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత మొదలైన భావాలు కూడా ఇక్కడే మొదలయ్యాయి. ఈ జీవాల్లోనే ఏప్స్ కూడా ఉన్నాయి. అంటే కోతుల్లాంటి తెలివైన జీవాలని అర్థం. చివరికి ఏప్స్ నుంచి పరిణామం మరింత అద్భుత దశలోకి వెళ్ళింది. అదే మనిషి. అంటే మనం మాట్లాడే శక్తి, ఊహించగల బుద్ధి, తల్లిదండ్రులను గుర్తుంచుకునే గుణం లాంటివి మనిషిలో ఏర్పడ్డాయి. ఇప్పుడు అర్థమైందా? ఊపిరి లేని రాత్రుల వల్ల మొదలైన ఓ మార్పు చేపల నుంచి మనుషుల వరకు వచ్చిన గొప్ప జీవితాలకు ఎలా కారణమైందో.